తీసుకొని నర్సరీకి వెళ్తున్నాను. అక్కడ ఎలాంటి మొక్కలు తీసుకున్నానో చూద్దాం. అయితే మేము ఇప్పుడు నర్సరీ దగ్గరికి వచ్చేసాం. ఇదే ఆ నర్సరీ. ఇది ఎక్కడ ఉంటుందంటే బిహెచ్పివి విశాఖ డైరీ పాల డైరీ ఉంది కదా, దాని పక్కనే ఉంటుంది. ఈ నర్సరీ అయితే చాలా బాగుంటుంది అన్నమాట. వీళ్ళు మంచి మంచి మొక్కలు తెస్తారు. అన్నీ మిద్దె తోటలు అవి పెంచుకుని బోన్సాయి మొక్కలు లాంటివి కూడా తెస్తారనమాట. చాలా బాగుంటుంది. రేటు కూడా రీజనబుల్గా ఉంటాయి. ఈరోజు అయితే మా అమ్మ కోసం వచ్చామన్నమాట. మా అమ్మ ఎప్పుడు వచ్చినా మొక్కలు కావాలని అడుగుతుంది. సరే మా అమ్మ అయితే వచ్చింది కదా అనేసి నేను నర్సరీకి తీసుకొచ్చాను. తీరా చూస్తే ఇప్పుడు ఇంకా స్టాక్ రాలేదట. ఇంకా కొన్ని రోజుల్లో వస్తుంది మేడం అని చెప్తున్నారు. అయితే మా అమ్మ అనుకునే మొక్కలు అయితే లేవు. ఇక్కడ మొక్కలు అయితే మాత్రం చాలా బాగుంటాయి. నేను వేసిన మొక్కలన్నీ చాలా వరకు ఇక్కడవే. ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్ అన్నమాట. ఇంట్లోనే పెంచుకోవచ్చు. ఈసారి అయితే ఇక్కడ స్వీట్ లెమన్ మొక్కలు ఎక్కువగా పెట్టారు. చూడండి ఎంత బాగా కాస్తాయో స్వీట్ లెమన్లు. ఇవి డైరెక్ట్గా తినేయచ్చు అనమాట. చేదు అనిపించవు. చెట్టు నిండా కాయలు కాసి అందంగా ఉన్నట్టు ఉంటుంది. మా అమ్మ అయితే కొన్ని మొక్కలు తీసుకుంది. మల్బారీ, మారేడు చెట్టు, 2 పూల మొక్కలు అయితే తీసుకుంది. ఇంకా మా అమ్మని అయితే ఊరు వెళ్ళిపోతుంది అనమాట. అక్కడి నుంచే బస్సు ఎక్కించాము. మా అమ్మ అయితే ఇంకా వెళ్ళిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్.